మొహాల్లో వచ్చే ఆ జీవకళ ఇంకెవరి మొహంలోనైనా ఉంటుందా చెప్పు? చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నేనెన్నిసార్లు కాల్ చేసినా మా అమ్మ ఫోన్ రీచ్ కావడం లేదు. నువ్వే ఒకసారి ఫోన్ చేసి చెప్పు. నా మనవరాలి జీవితం చక్కదిద్దుకోవడానికి ఇక్కడ మీతో కలిసి ఈ పనికిమాలిన పనులు చేయాల్సి వస్తుంది. అయినా ఇది నాకు కాకుండా ఎవరికి తప్పుతుందిలే. వసుంధర గారు, అపర్ణాదేవి గారు చెప్పిన మాటలు మీ మనసులో మెదులుతున్నాయా? లేదంటే వంశీసరికి జరిగిన ప్రమాదం మీకు పదే పదే గుర్తొస్తుందా? మీరు ఇలా మౌనంగా ఉంటే వాళ్ళకి నేను మురళీనని తెలిసిపోతుంది. తెలిసినా అది ఎప్పటికీ నిజమే వసుంధర గారు. ఈ మురళి ఎప్పటికీ వంశీ కాలేడు. కానీ వంశీ ఇంటికి రావాలంటే మాత్రం ఇక్కడ మీ వాళ్ళు ఉండాలి. మీరు మాత్రం మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తోచడం లేదు. సుచిత్రాదేవి గారి మాట ప్రకారం సంతోషంగా ఈ పూజ కార్యక్రమంలో భాగం అవ్వాలో, అపర్ణాదేవి గారి మాట ప్రకారం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలో అర్థం కావడం లేదు. వసుంధర గారు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సింది మీరు కాదు, నేను. మీ ప్రేమ గురించి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. మీ ప్రేమ గెలవాలంటే ఏం చేయాలనేది కూడా మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు భాగమైతేనే వంశీ సార్ని ఏ అడ్డు లేకుండా ఈ ఇంటికి మనం తీసుకురాగలం. వంశీ సార్ని అపర్ణాదేవి గారు చూసినా ఈ పగలు ప్రతీకారాలు అన్నీ ఆవిడ పక్కన పెట్టేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు మురళి గారు. నేనిప్పుడు ఈ ఇంట్లోకి అడుగు పెడితే అపర్ణాదేవి గారు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది వసుంధర గారు. లోపలికి వెళ్దాం పదండి. మీరు వంశీ సార్ గురించి ఏం కంగారు పడకండి. ఆయనకేం కాదు. మనం అనుకున్నట్టుగానే త్వరలోనే ఆయన్ని మనం ఈ ఇంటికి తీసుకొని వస్తాం. రండి, లోపలికి వెళ్దాం. మేమందరం అన్నయ్య వసుంధర గారి కోసం ఎదురు చూస్తున్నామని, అందరి చూపు నీ వైపుకే తిప్పుకోవాలని అద్దంలో చూసుకుంటున్నావా నక్షత్ర? ఎంత చూసినా విసుగొచ్చి తలుపులే మూసినా కూడా వాళ్ళు మాత్రం ఇప్పుడప్పుడే రారులేచిన బావా. ఈ పూజ ముహూర్తం పూర్తయ్యాక మనం కట్టిన పూలదండలన్నీ పీకేశాక అప్పుడొస్తారు. నక్షత్ర, ఆనంద్, నక్షత్ర అలా జరగాలని కోరుకుంటుంది. తన సరదా కూడా తీర్ని. అనుకున్న టయానికే వంశీ వసుంధర వచ్చి నిరూపిస్తారు. చూస్తూ ఉండు. అంటే నక్షత్ర ఉద్దేశం అది కాదు సుచిత్ర గారు. ఎంత పెళ్లి కావలసిన వాళ్ళైతే మాత్రం అంకురార్పణ కార్యక్రమం ఉందని తెలిసి కూడా సమయం మించిపోతుందన్న భయము భక్తి ఏవీ లేకుండా ఏ గాలికి తిరుగుతున్నారో అని అంటోంది అంతే. వసుంధర గురించి వంశీ గురించి పొగుడుతూ మాట్లాడితే మా సుచిత్ర అత్తయ్యకి నచ్చుతుందేమో కాని ఇలాంటి పచ్చి నిజాలు మాట్లాడితే మా అత్తయ్యకి నచ్చదు కాంతమ్మా. ఎవరిని మాట్లాడినా వంశీ వసుంధర వచ్చేంత వరకు మీరేం పట్టించుకోకండి ఆనంద్. ఆనంద్ గారు, ఇక్కడ ఎలాగో అంకురార్పణ కార్యక్రమం జరగబోతోంది. కళ్యాణ మండపంలో పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కోండి. అలాగే అలెక్కి గారు.
నేను అపర్ణాదేవిని మాట్లాడుతున్నాను. నా మనవడు వంశీ కోరిన అమ్మాయితోనే ఈ పెళ్లి జరుగుతుంది. ఈ జంటను చూసి ఆశీర్వదించాలని మా బంధుమిత్రువులు విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అందుకు మీ కళ్యాణ మండపం సవ్యంగా ఉంటుందని దాన్ని ఎంచుకున్నాం. నా మనవడి సహాయం లేకుండా ఈ పెళ్లి ముహూర్తం దాకా రావాలి. అలా కాదని మీ నిర్లక్ష్యం వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నా గురించి తెలుసుకునే లోపే మీ ముందుకు నేనే వస్తాను. ఆనంద్, నువ్వు ఈ ఇంటి పనివాడివి కాదని నీకెన్నోసార్లు చెప్పాను. పెళ్లి పనులు చూసుకోవడానికి నేను నియమించిన పెద్ద మనుషులున్నారు. నువ్వు కల్పించుకోవద్దు. అలాగేనానమ్మా. ఒసే అలేఖ్య, అపర్ణాదేవి గారు మీకు వేసిన శిక్ష నుండి ఎప్పుడో విముక్తిని ప్రసాదించారే. ఇంకా ఈ పెళ్లిలో తోరణాలు కట్టకుండా మల్లెపూల బంతులు చుట్టుకోకుండా బుద్ధిగా మసులుకోండి. వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాం వంశీ. చెప్పాను కదమ్మా, ముహూర్తం సమయానికల్లా వచ్చేస్తామని. నాకు తెలియక అడుగుతాను, మీరిద్దరూ బ్యూటీ పార్లర్ నుంచి వస్తున్నారా బావా? ఏ నక్షత్ర, నమ్మకం కలగట్లేదా? ఆ, అంటే మీరిద్దరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు బావా. ఏం వసుంధరా, ఏమంటావ్? సమాజంలో తప్పుగా పేరొందిన వసుంధర తన మచ్చపోవడానికి మొహానికి రంగులు వేసుకుని ఈ పూజలో పాల్గొనాలనుకుంటుంది. అలా ఎందుకు అనుకుంటుంది అపర్ణాదేవి గారు? ఈ పూజకు వచ్చిన వాళ్ళు వసుంధర వైపు చూస్తే మన గతి ఎవ్వరూ మార్చలేరని మన వైపు జాలిగా చూస్తారు. మన ఇంటి కీర్తి ప్రతిష్టల గురించి తప్పుగా మాట్లాడుకోకూడదని నా మనవడు ముందే పసిగట్టి ఇలా చేశాడు కాంతం. అత్తయ్య, సుచిత్ర, జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు. గుర్తు పెట్టుకున్నాను. పెళ్లికొచ్చిన పెద్దలు ముందుగా పలకరించేది నన్నే. వంశీ వసుంధరల గురించి అడిగేది కూడా నన్నే కదా. మురళి వసుంధరల పెళ్లి చేసి దాని గొంతు కొయ్యండి అపర్ణాదేవి గారు. అప్పుడు ఆనందబాబు అలేఖ్య సంతోషంగా ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అప్పు. ఏం లేదు వంశీబాబు, మీరు బయటికెళ్ళాక ఆ జోగ్గాడు ఇక్కడ వచ్చాడు. సమాజం వసుంధరని నా భార్యగా ముడిపెట్టి జేజేలు కొట్టారు. ఇప్పుడు వంశీబాబు దాని మెళ్ళో ఎలా తాళి కడతాడు అని పెద్దవాళ్ళని న్యాయం అడగడానికి వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ దుర్మార్గుని పూర్తిగా చంపేయకుండా అప్పుడు వసుంధర గారు తప్పు చేశారు. ఈ ఇంట్లోనైనా పూర్తిగా చంపుదామనుకుంటే నాన్న అడ్డుపడ్డారు. ఈసారి వాడిని ప్రాణాలతో వదిలేయకూడదన్నయ్య. ఆనంద్, ఇలాంటి శుభ సందర్భంలో ఆ దుర్మార్గుడి గురించి మాట్లాడడం అవసరమా? ఆ విషయం జోగేంద్ర గాడికి అనవసరమైతే ఇక్కడికెందుకు వస్తాడు సుచిత్ర? ఇంకా వాడి కోరికేమిటి? మన ఇంటి పరువు ప్రతిష్టల్ని కూల్చేయాలనే కదా. నువ్వేం కంగారు పడిన అవసరం లేదప్పు. అంతగా అవసరం వస్తే వాడిని చంపి కళ్యాణ మండపానికి వస్తాను. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది వంశీబాబు. కాకపోతే అపర్ణాదేవి గారికే వసుంధర పైన జోగ్గాడి పైన అస్సలు నమ్మకం లేదు. వధువు పేరును పరాయి మగాడితో జత చేయడం తప్పమ్మా. వచ్చారా పంతులు గారు? ఇక మిగిలింది మీరు తేల్చాల్సిన విషయమే, తేల్చండి. అమ్మా, పూజకు సర్వం సిద్ధం చేశాను. మీరు బయట నుంచి వస్తున్నారు గనక ముందు కాళ్ళు కడుక్కొని పసుపు నీళ్ళు జల్లుకొని పూజలో కూర్చోండి. వెళ్ళండి అమ్మా. అమ్మ వసుంధర, తొందరగా వెళ్ళండి, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మగారు అమ్మగారు, మీరు చెప్పినట్టే భాస్కర్ గారు 2 యూరోప్ టికెట్స్ తెచ్చిచ్చారు. తీసుకోండి అమ్మగారు. అవెందుకమ్మమ్మా? ఆనంద్ అలేఖ్యలు మనం ఉన్నామని ఆగుతున్నారు కానీ మనం ఇక్కడ లేకపోయి ఉంటే
వంశీని వసుంధరని తీసుకెళ్లి దగ్గరుండి రెడీ చేసి తీసుకొచ్చేవాళ్లు. వాళ్ళికపై అలాంటి పనులు చేయకూడదని హెచ్చరించాను. ఈ పెళ్లిలో వాళ్లే ఈ ఇంటి పెద్దలుగా ఈ పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్ళైన తర్వాత ఆనంద్ అలేఖ్యలు హనీమూన్కి యూరప్ వెళతారు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఇంట్లో వాళ్ళందరి దిష్టి కొట్టుకుపోయి మీరు ఆ దేశంలో సరదాగా గడిపి రావాలి అలేఖ్య. పెద్దమ్మగారి మనసు ఎంత గొప్పదో మరోసారి నిరూపించేసుకున్నారు ఆ అపర్ణాదేవి గారు. వసుంధర రాకతో శుభగడియలు మొదలయ్యాయి కాంతమ్మ గారు. నానమ్మా, మా తప్పును క్షమించి మళ్ళీ మమ్మల్ని ఈ ఇంటి వాళ్ళుగా అంగీకరించినందుకు చాలా సంతోషం. మీ మాటని ఇలాగే నిలబెట్టుకుంటాం నాన్నమ్మా. మీరిచ్చిన ఈ అవకాశం చనువుగా తీసుకోం మేడం. బాధ్యతగా తీసుకొని అందరి దృష్టిలో ఇంటి మనుషులవే అనిపించుకుంటాం. ఇంకా మౌనంగా ఉన్నావెందుకు? నేనిలా చేయడం నీకు నచ్చలేదా? నేను కోరుకుంటున్నది ఈ రోజు కోసమే మేడం. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోగలను? నేను చెప్పినట్టుగా నడుచుకుంటే సరిపోతుంది. ఆలోచించు. ఇప్పుడు ఆలోచించాల్సిన తను కదప్పు, నువ్వే. అలేఖ్య ఆనందులకి మంచి గిఫ్ట్ ఇచ్చావు. అలాగే వసుంధరను కూడా క్షమించి ఇంట్లోకి రానిస్తే అందరూ సంతోషిస్తాం. ఆలోచించు. వంశీబాబు, ఇప్పుడు జరుగుతున్నది మీ పెళ్ళే. ఇప్పుడు ప్రత్యేకంగా కలుపుకోవడానికి ఏమీ లేదు బాబు. మీరు తొందరగా రెడీ అయ్యండి. ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. తొందరగా వెళ్ళండి బాబు, వెళ్ళండి. వసుంధర జీవితాన్ని నాశనం చేయడానికే మనసు చంపుకుని ఇలా కుట్రలు చేస్తున్నాను వంశీ. ఆ జోగేంద్ర గాడితోనే తన పెళ్లి జరుగుతుంది. నేనెంత సంతోషంగా ఉన్నానో చెప్పలేకపోతున్నాను అలేఖ్య గారు. చెప్పడం దేనికి? మీ మొహంలో కనపడుతుంది కదా. హనీమూన్ టికెట్స్ చేతికొస్తే ఏ కపుల్స్ అయినా ఇలాగే సంబరపడతారు. మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం గాల్లో తేలిపోతున్నట్టుంది శ్రీమతి గారు. మీరు గాల్లో తిప్పుతుంది నన్ను శ్రీవారు. ఇంకో 2 రోజులు కళ్ళు మూసుకోండి, మనం యూరోప్ టూర్కి వెళ్తున్నాం. ఇలాగే కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చాక కాదు, ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. నాన్నమ్మ గారు మనల్ని క్షమించి వదిలేసినప్పటి నుంచి మీకు చమత్కారం మరీ ఎక్కువైపోయింది సుమి. మీరు అలాగే చూస్తూ ఉండండి, మీ జీవితాన్ని యూరప్ తీసుకెళ్లి ఎలా ఆవిష్కరిస్తాను. పట్టరాని సంతోషం అంతు పట్టక నన్ను పట్టుకొని తిప్పుతున్నారా శ్రీవారు? అదేంటి శ్రీమతి గారు, మీకేమాత్రం ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నారు? యూరప్ వెళ్ళడం ఇష్టం లేదా, నాతో రావడం ఇష్టం లేదా? రెండును. అంటే మీకింకా మా నాన్నమ్మ గారి మీద కోపం పోలేదన్నమాట. దానికి ప్రతీకారమే ఈ అయిష్టం. అర్థమైంది శ్రీమతి గారు, నేనే అతిగా ఆశపడ్డాను. నెరిసిన జుట్టును చూసి పక్కకు తిప్పుకునే వృద్ధుల్లాగా నేను తప్పుకుంటాను. నా అంతరార్థం అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతారా శ్రీవారు? అసలు నా ఉద్దేశం ఏంటో తెలుసుకోరా? ఏంటండి అది? మీరు ఈ సంతోషంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు శ్రీవారు. అవును, నిజమేనండి. ఇంకా
అక్క వంశీ సార్ల పెళ్లి జరగడాన్ని మీ నాన్నమ్మ గారు కూడా అడ్డుపడుతున్నారు. మీరు చెప్పినట్టుగానే అన్నయ్య వసంత్ గారు హనీమూన్కి వెళ్ళేంత వరకు మన హనీమూన్ని రద్దు చేసుకుందాం శ్రీమతి గారు. అన్నయ్య వసంత్ గారి ప్రేమ పెళ్లిగా మారేంత వరకు మా నాన్నమ్మను వేడుకుందాం. పదండి శ్రీమతి గారు. అలాగే శ్రీవారు. వసేవ నక్షత్ర, పెళ్లి జరుగుతోంది మురళికి వసుంధరకే. వంశీబాబేదో చేయి జారిపోతున్నట్టు ఇలా ఆవేశంగా కాలుగాలిన పిల్లా తిరుగుతున్నావేంటే? నేను కంగారు పడుతుంది కూడా అందుకే బామ్మ. దేనికా కంగారు? వసుంధరకి తన పెళ్లి జరగబోయేది మురళితోనేనని దానికి తెలుసు. ఇది అంకురార్పణ కార్యక్రమం కాబట్టి మనకి సహకరిస్తుంది. ముహూర్తం నాటికి ఏదో ఒక ప్లాన్ వేసి ఈ పెళ్లి నుంచి అది తప్పించుకుంటుంది. చూసావు కదా మా అమ్మమ్మ కూడా ఎంత బలంగా నిర్ణయించుకుందో. ఒకవేళ అది తప్పుకుంటే దాని మెడలు వంచైనా తాళి కట్టిస్తాను. హ, నీకంత అవకాశం ఇవ్వకుండా మీ అమ్మమ్మే మురళియే తన మనవడనుకుని తన మాట కాదనని వసుంధర మెళ్ళో తాళి కట్టిస్తుంది. ఇప్పుడు అలేఖ్యని ఆనంద్ని యూరప్ టూర్కి పంపిస్తున్నందుకు పట్టరాని సంతోషంతో నువ్వింత తేలిగ్గా మాట్లాడుతున్నావు బామ్మా. అసలు నిజం చెప్పాలంటే ఆ మురళీగాడికి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. ఏదో ఆ వసుంధర మనసుని కుదుటపరచడానికే బ్యూటీ పార్లర్ పేరు చెప్పి చిత్రసేన్ పేరు చెప్పి వసుంధరని బయటికి తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేద్దామంటే మామ్ కూడా లేదు. పెళ్లిలో అందంగా కనపడాల్సింది పెళ్లి కూతురు గాని మనం ఎందులోనూ తీసుకోకూడదని బ్యూటీ పార్లర్కి వెళ్ళిందమ్మా మీ అమ్మ. అయినా అంకురార్పణకి కావాల్సింది వసుంధర మురళి కూర్చోవడం గాని మీ అమ్మ ఎప్పుడొస్తే ఏముందిలే నక్షత్ర. మీరందరూ భ్రమపడుతున్నారు బామ్మ. ఈ పెళ్లి మనం అనుకున్నట్టుగానే సాఫీగా జరుగుతుందని ఆ మురళీగాడు మా వంశీ బావని ఎక్కడో దాచాడు. మనం వసుంధరకి మురళికి బలవంతంగా పెళ్లి జరిపించాలని చూసినా ముహూర్త సమయానికి వంశీ బావ సరాసరి కళ్యాణ మండపానికి వస్తాడు. ఆ వసుంధర మెళ్ళో తాళి కడతాడు. దించేసిన తలలతో మనం గర్వంతో ఆ మురళీగాడు మన ముందే నిలబడతాడు. అలా జరగనివ్వను నక్షత్ర. అలా జరగకుండా ఉండాలి అంటే మా అమ్మమ్మని ఒప్పించాలి. ఏమని? మురళి వసుంధర పెళ్లికి అడ్డు రావద్దని, ఏ ఆటంకాలు కలిగించొద్దని. మా అమ్మ సమయానికి ఇక్కడుండుంటే ఏదో ఒక ప్లాన్ చేసుండేది. ఎప్పుడొస్తుందో ఏంటో. అమ్మేదో వాయిస్ మెసేజ్ పెట్టింది కాంతమ్మా. ఇంకెందుకు ఆలస్యం? ఏం రాసని చెప్పిందో విందాం. ఆంజయ్. బేబీ, వంశీతో నీ పెళ్లి జరగాలని నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అలా జరగాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. నీకు చెప్పాల్సిన విషయాలన్నీ నీకిష్టమైన నెయిల్ పాలిష్ కింద పేపర్ మీద రాసి పెట్టాను. అది చదివి నిజాన్ని తెలుసుకో. అబ్బో, ఇది దీని యాదవ తెలియదాట్లు. శివ నక్షత్ర, మీ అమ్మ బ్యూటీ పార్లర్లో బాగా బిజీగా ఉన్నట్టుంది. అందుకే ఈ వాయిస్ మెసేజ్ పెట్టింది. నువ్వుండు కాంతమ్మ బామ్మ. వెళ్ళంలే, ఇక్కడే ఉన్నా. అమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, స్థాయిలోనూ హోదాలోనూ అంతస్తులోనూ. కానీ వసుంధర లాంటి సంస్కారవంతమైన అమ్మాయి జీవితం రోడ్డు మీద పడ్డం నాకిష్టం లేదు. అందుకే నా కూతురి పెళ్లి కూడా వంశీతో నిష్క్రమించుకున్నాను. వసుంధర జీవితానికి న్యాయం జరగాలంటే ఈ పెళ్లి జరగాలమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇదేదో పెట్టిందే, మామూలు కాదు.